ఈయన్ని పెళ్లి కొడుకుగా వాళ్ళమ్మ ముస్తాబు చేస్తూ ఉంది. అటువైపు పొద్దున కూడా వాళ్ళమ్మ బొట్టు పెట్టి పాసింగం కట్టి ముస్తాబు చేస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ చూసి అఖిలాండేశ్వరి వాళ్ళంతా మండిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాయన అంటే పద్దు వాళ్ళ తాత సంతోషంగా ఇవన్నీ చూసి సంతోషంగా అక్కడ ఉంటా అంటే వచ్చి వాళ్ళ నాన్నతో ఇలా అంటది, ఏంది నాయనో ఓవైపు మనవడు మరోవైపు మనవరాలు పెళ్లి చేసుకుంటా ఉండాలని సంతోషపడిపోతున్నట్టున్నావుగా, మరి నా కూతురు నీ మనవరాలేగా మ్యాగీ, నీ చిన్న కూతురు చేసిన భాగవతానికి నా కూతురు ఊసలు లెక్క పెడతా నిల్చున్నది అక్కడ. మరి నేనేం చేయమంటావు? నేను చూస్తాను ఈ పెళ్ళి ఎట్ట జరుగుతుందో నేను చూస్తా అని చెప్పేసి వాళ్ళ నాన్నతోని కోపంగా అఖిలాండేశ్వరి అంటది. ఆ మాటలు విన్న వాళ్ళ నాయన అసలు ఏం చేయాలో అర్థం కాక షాక్ అవుతూ ఉంటారు. అసలు నిజంగానే పెళ్ళి జరుగుతుందా, లేకపోతే వెంకీ పెళ్ళి ఇలా మాగిపోయి నేరం ఒప్పుకొని కటకటాల వెనకాల ఉన్నదని చెప్పి ప్లాన్ తెలుసుకున్న వెంకీ అసలు ఈ ప్లాన్ని ఎలా ఆపుతాడు? నిజంగా పెళ్ళి జరుగుతుందా లేదా? ఈలోపు అఖిలాండేశ్వరి ఏదన్నా మ్యాజిక్ చేసి పెళ్ళి ఆపుతుందా, లేకపోతే పద్దునేమన్నా మాయం చేస్తుందా, లేకపోతే ఆ ప్లేస్లో వాళ్ళ కూతుర్ని ఏమన్నా పెడుతుందా? అసలు ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.